మూడు రకాల వ్యక్తులు ఉంటారు. విశ్వాసుల్లో ఉంటారు, అన్యుల్లో కూడా ఉంటారు. మూడు రకాల వ్యక్తులు. ఒక రకం రాజీ పడేటువంటి వ్యక్తులు. రాజీ పడేటువంటి వ్యక్తులు విశ్వాసుల్లో, లోకంలో కూడా. రాజీ పడే వ్యక్తులు అంటే నలుగురితో పాటు నేను ఒకడిని, నలుగురితో పాటు నేను ఒక్కర్తని అని, అందరు ఎలాగో నేను అలాగే అని రాజీ పడిపోయి జీవించేటువంటి వ్యక్తులు మనకి లోకంలో కనిపిస్తారు, క్రైస్తవ్యంలో కూడా కనపడతారు. అందరు విశ్వాసులు ఎలాగున్నారో నేను అలాగే ఉంటాను, మనం లోకస్తుల్ని ఇబ్బంది పెట్టకూడదు, మనం ఇబ్బంది పడకూడదు, కాబట్టి మనం అందరికీ అనుమతిగా, అందరితో కలివిడిగా ఉందాం. విశ్వాసులందరూ ఎలాగ నడుస్తున్నారో బయట మనం కూడా అంతే నడుచుకుందాం అని రాజీ పడిపోయేటువంటి తరహా కొంతమందికి ఉంటుంది. ఇది మొదటి రకం. ఎక్కువసేపు చెప్పను, జాగ్రత్తగా వినండి. ఇక రెండవ రకం ఫాలోవర్స్ అన్నమాట. ఫాలోవర్స్ అంటే వాళ్ళకి రాజీ పడటం ఇష్టం ఉండదు, కానీ సరైనటువంటి మాదిరి వారికి కనపడనందున రాజీలో బతుకుతూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను స్పష్టంగా, రాజీ పడటం వాళ్ళకి ఇష్టం ఉండదు, కానీ మరి వారు అనుసరించడానికి ఒక సరైనటువంటి మాదిరి, వాళ్ళని ప్రేరేపించడానికి, వారికి మాదిరి ఇవ్వడానికి సరైనటువంటి పాత్ర దొరకనంత వరకు వీళ్ళు కూడా రాజీ పడే బ్రతుకుతూ ఉంటారు. అంటే రెండు రకాలుగా ఉంటారన్నమాట. ఒకవేళ వీళ్ళకి సరైన మాదిరి కనబడి సరిగ్గా వాళ్ళకి మంచి దిక్సూచిలాగా వ్యవహరించగలిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఫాలో అవుతారు. ఆ విధంగా బ్రతకడానికి నడుం కడతారు, ఆ విధంగా బ్రతకడానికి తీర్మానం చేస్తారు. ఈ రెండో రకం. అంటే ఇప్పుడు విశ్వాసులే ఉన్నారండి, రాజీ పడ్డ దైవజనుడు తమ సేవకుడై ఉంటే వాళ్ళు కూడా ఆ రాజీలోనే బ్రతుకుతారు. ఒకవేళ తమ సేవకుడు రాజీ లేకుండా దేవుని కొరకు ఆసక్తి కలిగి బ్రతుకుతున్నాడు అనుకో, వీళ్ళు కూడా రాజీ పడరు, అదే ఆసక్తిని వారు కనపరుస్తారు. కొంతమంది అలాంటి మాదిరికరమైన దైవజనుడి దగ్గర ఉండి కూడా రాజీ పడి బతుకుతుంటారు కొంతమంది. ఇది మొదటి తరగతి వాళ్ళు చెప్పాను నేను. రెండో తరగతి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సరైన మాదిరి దొరక్క తేడా పడతా ఉంటారు, దొరికితే మాత్రం వారిని ఆధారం చేసుకొని ప్రయాణం చేస్తారు. ఇది రెండో రకం. ఇక మూడో రకం ఎవరంటే వీళ్ళు శ్రేష్ఠులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మం ఉన్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని పరమగీతం 2లో ప్రభు సంఘకన్యను గూర్చి మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళు రాజీపడి బ్రతికే టైపు కాదు, ఎవరో నడిస్తే వాళ్ళని అనుసరించి నడుద్దాం లేకపోతే ఇంతే అనుకునే టైపు కాదు. నేను రాజీపడి బ్రతకలేను, అలాగని ఎవరి కోసమో ఎదురు చూడలేను. నేనే నా మట్టుకు నేనే దేవునితో అనుసంధానమయ్యి నేను దేవునితో నడవాలి. దానికి మళ్ళా ఎవరి ప్రోత్సాహమో ఎవరి పుషింగో నాకు అక్కర్లేదు. నేనే భక్తి సాధన చేస్తాను, నేనే పోరాడతాను. ఒకవేళ నాకు ముందు ఎవరో అలా నిలవకపోతే నేను నిలిచి నా తర్వాతి వారికి మాదిరిస్తాను అని, అలాంటి మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండటానికి ఒంటరిగా పోరాడేటువంటి వాళ్ళు మూడవ జాబితా. మొదటి వాళ్ళు చెప్పండి, రాజీపడి బ్రతికేవాళ్ళు. రెండో వాళ్ళు చెప్పండి, ఫాలోవర్స్, వెంబడించేవాళ్ళు. సరైన మాదిరి దొరికితే ఫాలో అవుతారు, దొరక్కపోయినంత వరకు వీళ్ళు లోకంలోనే అంటే రాజీ పడే బ్రతుకుతూ ఉంటారు. అలాగని వీళ్ళు రాజీ మనుషులు కాదు, సరైన మాదిరి దొరకనంత వరకు అలా ఉంటారు, దొరికిందంటే పట్టుకొని ఫాలో అవుతారు. మూడో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, స్వచ్ఛందంగా ఇండిపెండెంట్గా వాళ్ళు తమంతట తాము నిలవటానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులు. ఈ రెండు జాబితాలకు వేరుగా ఆలోచించేటువంటి వ్యక్తులు వీళ్ళు మూడవ వర్గంలో వచ్చారనమాట. ఇది లోకస్తులో కూడా మనం చూడొచ్చు.
లోకస్తులో కూడా మనం చూడొచ్చు. లోకంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, వైద్యవేత్తలు ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు వీళ్ళు ఎలా ప్రపంచమంతటి చేత గుర్తించబడ్డారు అంటే, వీళ్ళు అందరిలా ఆలోచించలా, అందరిలా రాజీపడి బ్రతకలా, అందరిలా ఎవరి కోసమో ఎదురు చూడలేదు. కానీ వారు తమంతట తాము సొంతంగా కొన్ని ఆలోచనలు చేసి, కొన్ని ప్రయత్నాలు చేసి, అందులో సక్సెస్ అయ్యి ఇతరులకు మాదిరికరంగా నిలబడి మన పాఠ్య పుస్తకాల్లో పాఠాలయ్యారు.